ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండల అభివృద్ధి కార్యాలయంపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యాలయంలో సదరు ఎంపీడీఓ రాజకీయ నాయకుల అండతో అక్రమార్కులు ఫిర్యాదుదారులకు మధ్య సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కోట మండలం ఊనుగొండపాలెంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో యంత్రాలతో పనిచేసి నగదు ఇవ్వలేదంటూ కొంతమంది గ్రామస్తులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతాన్ని స్వతంత్ర టీవీ వెలుగులోకి తెచ్చింది. ఈ వ్యవహారంపై ఎంపీడీఓ కొంతమంది రాజకీయ నాయకుల సహకారంతో తన కార్యాలయంలో సెటిల్మెంట్ చేయడం స్వతంత్ర టీవీ పసిగట్టింది. ఫిర్యాదుదారులకు అభియోగం ఎదుర్కొంటున్న ఉపాధి హామీ సిబ్బందికి మధ్య 6.5 లక్షల వివిధ రకాలుగా ఇచ్చే విధంగా సదరు ఎంపీడీఓ సెటిల్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. ఎంపీడీఓ సెటిల్మెంట్ వ్యవహారాన్ని జిల్లా అధికారులు తేలాల్సి ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్లో అందిస్తారు. సునీల్, చెప్పండి. ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలం ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో భాగంగా కూలీలతో పని చేయించాల్సిన పనిని యంత్రాలతో చేయండి అని చెప్పి స్థానిక ఉపాధి హామీ సిబ్బంది ఏపీఓ టీఏ ఊనుగుంటపాలెం గ్రామస్తులకైతే తెలిపారు. దీంతో వారు యంత్రాలు పెట్టి పని చేయించడం కానీ వారికి నగదు చెల్లించకపోవడంతో వారు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధి హామీ పీడి శ్రీనివాస్ ప్రసాద్ కైతే ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. అయితే పీడి యంత్రాలతో పని చేయించాల్సిన అవసరం లేదు, యంత్రాలతో పనిచేసే ఇది ఉపాధి హామీలో లేదంటూ వెంటనే ఆ సిబ్బందిని అయితే సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే సస్పెండ్ చేసి పబ్లిక్ గా చెప్పకుండా పర్సనల్ గా సస్పెండ్ చేసినట్టు స్థానిక ఉపాధి హామీ సిబ్బందికి అయితే వాట్సాప్ లో సస్పెండ్ చేసిన లెటర్లు అయితే పంపిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాంట్లో ఉపాధి అక్కడ యంత్రాలతో పనిచేసిన దాంట్లో ఈసీ కరుణాకర్ రెడ్డి అవినీతికి పాల్పడకుండా ఉండడంతో ఆయన స్వతంత్ర టీవీని నాకు అన్యాయం జరిగిందంటూ 15 రోజుల క్రితం అయితే ఆశ్రయించిన పరిస్థితి ఉంది. అయితే స్వతంత్ర టీవీ దీనిపై కథనం అయితే ప్రచురించిన పరిస్థితి ఉంది. అయితే స్వతంత్ర టీవీలో కథనం రావడంతో జిల్లా అధికారులు వెంటనే స్పందించి విచారణ చేపట్టారు. విచారణలో అక్కడ తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహించడంతో స్థానిక మండల అభివృద్ధి అధికారిని తన సొంత తెలివితేటలతో అక్కడ స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు అదేవిధంగా ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారులు ఉపాధి హామీ సిబ్బందిని పెట్టుకుని సెటిల్మెంట్ కి అయితే దిగిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా 1 గంట నుండి 2 గంటల వరకు స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ లో అయితే సెటిల్మెంట్ జరిగింది. అయితే యంత్రాలతో పనిచేసినందుకు ఉపాధి హామీలో డబ్బులు ఇవ్వమని ఖచ్చితంగా స్థానిక పీడి శ్రీనివాస్ ప్రసాద్ చెప్పడంతో అక్కడ పనిచేస్తున్న టీఏ ఏపీఓని సెటిల్మెంట్ చేసి వాళ్ళ దగ్గర నుండి నిన్న ₹1,00,000 వాళ్ళకి ఇప్పించినట్లు, అదే విధంగా వాళ్ళు సస్పెండ్ నుండి జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఉపాధి హామీలో ఏదో ఒక పని చేసి ₹2 లక్షల, అదే విధంగా ఎంపీడీఓ మండల అభివృద్ధి జనరల్ ఫండ్ లో ₹3,50,000 ఇస్తామని అక్కడ ఫిర్యాదుదారులకైతే హామీ ఇచ్చి వాళ్ళ దగ్గర లేఖపూర్వకంగా రాసిచ్చారన్న ఆరోపణలు అయితే అధికంగా ఉన్నాయి. అయితే ఈ సెటిల్మెంట్ జరగడంతో పాటు కూడా స్థానిక ప్రజలు అదే విధంగా ఉపాధి హామీ కూలీలు అయితే ఉపాధి హామీలో పనిచేసిన కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులను ఏ పని చేయకుండా అక్కడ యంత్రాలతో పనిచేసిన వారికి ఎలా ఇస్తారంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా దీనిపైన జిల్లా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలంలో నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.